విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఇయ్యాలేందక్క నువ్వు ఇట్టా మాట్లాడుతుండవు ఎట్టా మాట్లాడుతున్నానటి మాట్లాడదని నీకు తెలీదా ఏంది తెలిస్తే నేనెందుకిట్ట పిచ్చిదాలా తిరుగుతాను అప్పిగా మెట్ల పక్కనుండే తోటలో ఓ బెంచి ఉంది చూడు చూశాలే దాని మీద ఎవరో ఇద్దరు కూర్చొని ఉండారు వాళ్ళట గంటల గంటలు మాట్లాడుకుంటూ కూర్చుంటే మదనబాబు ఇంకెప్పుడు చదువుకుంటారు ఆయన ఎప్పుడు కూర్చొని చదువుకునేది ఆ బెంచి మీదే కదా మదన్ బాబు ఊరెళ్ళాడని వాళ్ళకు కూడా తెలిసిందేమో మదనబాబు ఊరెళ్ళారా ఎప్పుడు నిన్న మళ్ళా ఎప్పుడొస్తారంట ఏమో అవన్నీ నాకు తెలీదు నీ కోసం వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు అడుగుబో అన్ని అడుగుతావు నాకేం తెలుసు ఆయన ఊరికి పోతున్నట్టు నాతో ఒక్క ముక్క కూడా చెప్పలేదేంటి అవునులే చెప్పడానికి మేమన్నా మారాణులమా మహారాజులమా వెల్కమ్ మిస్టర్ జోషి వెల్కమ్. ఏమంటుంది రోజీ? తన బిహేవియర్ తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది నాకు. నో మిస్టర్ జోషి, అందమైన అమ్మాయిలను అసహించుకోవడం మంచిది కాదు. లేకపోతే ఏంటండి, తనకు మించిన అందగత్తే ఈ కాలేజీలోనే లేదన్నట్టుగా పెద్ద ఫోజులు కొడుతుంది. ఓహ్, నాకు చిర్రెత్తుకొస్తుంది తెలుసా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏమిటి కంట్రోల్? చిటికేస్తే ఇలాంటి వాళ్ళు 100 మంది వచ్చి ఒళ్ళు ఆల్తారు. ఆ 100 మందిలో రోజీ కనుకుంటే ఆమెనొకదాన్ని అలా ఒళ్ళో తీసుకుని మిగిలిన 99 మందిని విసిరి అవతల పారేయమంటాను. ఏమిటో నాకు అలవాట్లేని పనులన్నీ చేస్తున్నారు మీరు నాతో. ప్రేమ డైలాగులు చెప్పిస్తున్నారు, ఇన్సల్ట్ మీద ఇన్సల్ట్ చేయిస్తున్నారు. ఆ ఇంటి చుట్టూ గద్దలాగా గిరికీలు కొట్టిస్తూ నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారు. మన అగ్రిమెంట్లో ఉన్న విషయాలే కదా అవి. అయినా అవన్నీ చేస్తున్నందుకు నీకు ఇవ్వాల్సింది ఇస్తున్నాను కదా.
కాబట్టే ఇంత ఓపిగ్గా భరిస్తున్నాను. నువ్వు ఇప్పుడే అంత అసహనంగా తయారైతే ఇక అనుకున్న పని ఎలా సాధిస్తావని సందేహంగా ఉంది మిస్టర్ జోషి. నో, ఈ జోషి పట్టాడంటే అది ఉడుం పట్టు. దానికి తిరుగుండదు. 600 సరే రోజు నా కంట్రోల్లోకి తెచ్చుకుంటాను. అనుకున్నది సాధిస్తాను. ఆల్ ద బెస్ట్. బాయ్. ఏంద్రా కిట్టిగా ఏంద్రా ఉండవే, నన్ను కాసేపు కదిలించమాక. రేత్రి తాగిన దిగలేదా ఏంద్రా? అబ్బా కదిలించద్దన్నానా? ఏంద్రా ఏదో ఏందా కదిలించొద్దనేది? అది కాదే, నిన్న ఈ ఏపు నుంచి చూస్తుంటే అచ్చం ముసిలి జమీందారునిలా ఉన్నావే. జమీందారునా? ఆ అవునే, ఇక ఆ ఏపు నుంచి చూస్తుంటే వడ్డీలకు డబ్బులిచ్చేదానిలా ఉన్నావు. వడ్డీలకి డబ్బులా? ఆ ఇక ఈ ఏపు నుంచి చూస్తుంటే కర్రిచ్చుకుని కాళ్ళు ఎరగొట్టేదాల్లా ఉన్నాను. ఛీ, 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 ఛీ. లేకపోతే ఏందిరా, నేను జమీందారునిలాగున్నానా? వడ్డీలకి డబ్బులు ఇచ్చేదానిలా ఉన్నానా? నేను మంచి మాటలే అన్నాను కదే, అదేదో బూతులు తిట్టినట్టుగా కోపడతావేంది? నాది గాని బతుకు నాకు అంటగడితే నా కొళ్ళంతా కంపరం ఎత్తినట్టు ఉంటదిరా. అది కాదే, ఇదివరకు మన వెనకీదిలో ఉండే వెంకటలక్ష్మిని చూడు, ఎట్ట ఉండేది? గుడిసెలో ఉంటూ కూలి పనికి పోయేది. మరి ఎల్లట్ట ఉంది? బ్రహ్మాండమైన బంగళా, పడవ లాంటి కారు, కుక్కలాంటి బతుకు. బతుకెట్ట ఉంటే ఏంది? లచ్చలకు లచ్చలు సంపాదించింది గందా. ఎట్టా సంపాదించింది? ఈ కిష్టిగాడి రిచ్చా ఎక్కి. అంతెందుకు, నిన్నగాక మొన్నొచ్చిన రత్తాలు, దాని సంగతి ఏంది? కట్టిన చీర కట్టదు, పెట్టిన నగలు పెట్టదు. ఇప్పుడు పోయి ఓ ₹1,00,000 అప్పడిగితే ఇదిగోరా కిష్టిగా అని ఇసిరి మొఖానే శుద్ధి. జనం మాత్రం దాని ముఖాన్ని ఉమ్మేస్తున్నారు. జనం సంగతి మనకు చెప్పబాకే అవ్వ. మన కాడ 4 డబ్బులున్నాయనుకో, సలాం బాబు అంటూ వంగి దండ పెడతారు. మన కాడ డబ్బులు లేవని తెలిసిందనుకో, చీ కొడతారు, తంతారు. ఇదిగా అందరూ రత్తాలనట్ట ఆడిపోసుకుంటారు గందా, అది ఎదురుబడిని ఎటోళ్ళు అటు తప్పుకుని దండాలమ్మా అంటారు. అదట్టా కాడానికి కారణం ఎవరు? మనల్ని నమ్ముకున్నోళ్ళంతా బాగుపడ్డారే. నీ గొప్పలన్నీ నాతో ఎందుకు చెప్తున్నావురా? లక్ష్మికి నువ్వో మాట చెప్పు. ఏందేంది? అదేనే, ఇవాళ రాత్రికి నా రిచ్చా ఎక్కమను, తెల్లారేసరికల్లా లక్షాధికారం చేస్తా. నీ పాడొకటి చెయ్యవు. ఓసిని మంచి మాట చెప్పినా తిట్టడమేనా ఏంది? ఇదిగో అవతల 100 మంది కీలో నిలబడ్డారు ఈ కిష్టిగాడి రిచ్చా ఎక్కడానికి. నీ రిచ్చా పెద్ద విమానం కదా, అందులో ఎక్కాలని అంతా ఒబ్బలాట పడిపోతున్నారు. అవునే, వాళ్ళందరినీ కాదని నీ దగ్గరికి వచ్చి లక్ష్మి గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావు? ఒకే పేటలో ఉండేటోళ్ళం. ఇంతకాలంగా లక్ష్మిని ఓ కంట కనిపెడుతూ ఉన్నదానివి. రేపు వయసు అయిపోయినాక రేకిష్టిగా అంతమంది ఆడోళ్లకు దారి చూపించినావు, మా లక్ష్మిని ఎందుకు మర్చిపోయినావురా ఎదవా అని నువ్వు అడిగినావు అనుకో, నే బాధపడాల్సి వస్తుంది కదా. నువ్వు కాదురా దొంగ సచ్చినోడా, పరువు గల ఆడపిల్ల నీ రిచ్చా ఎక్కితే బతుకంతా ఏడవలసి వత్తది. పో ముందు ఇక్కడి నుంచి. ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో. నా చేతికో కర్రిస్తే బాగా ఆలోచిస్తాను. కంత్రి ఎదవని మొన్న పోలీసు వాళ్ళు తీసుకెళ్లి మక్కిలెరగొట్టింది ఎందుకు? ఇట్లాంటి ఎదవేసాలు ఎత్తనావనే కాదు, నిన్న జైల్లో పడేసి సిప్పకుడు నీ మొఖాన్ని కొట్టింది ఎందుకు? ఇట్లాంటి ఎదవ పనులు చేస్తున్నావనే కాదు, ఇంకా నీకు సిగ్గు రాకపోతే అట్టారా? సిగ్గుపడతా కూర్చుంటే డబ్బులు ఎవడిస్తాడు? ఇదిగో ముసిల్దానా, నీతి న్యాయం ధర్మంగిరమం ఇవన్నీ కడుపు నిండిన మహారాజులు పుట్టించిన మాటలు. ఇట్లాంటి మాటలు నువ్వు మాట్లాడినావనుకో, కడుపు మంట తప్పితే ఆఖరికి ఇంకేటి మిగలదు. ఈ కిష్టిగాడెందుకు చెప్తున్నాడో బాగా ఆలోచించుకో. నీ బతుకు సెడ. గుడ్ మార్నింగ్ బీడీ. ఓ వెరీ గుడ్ మార్నింగ్ దివ్య. బీడీ, ఇవాళ నువ్వు చాలా గ్లామరస్ గా కనిపిస్తున్నావు తెలుసా? థ్యాంక్ యూ. సరే బిడి, ఎందుకంత అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నావు? ఏంటి? నేను మిమ్మల్ని ఫోన్ చేసి పిలిపించినట్టుగా చిన్న మేడంకి అస్సలు తెలియకూడదు. ఎందుకంత సీక్రెసీ మెయింటైన్ చేయడం? చిన్న మేడం కాలేజీ ఎగ్గొట్టి ఈ వేటకప్పుడే 3 డేస్. పెద్ద మేడం కంగారు పడుతున్నారు. గట్టిగా మందలిస్తే చిన్న మేడం ఫీలింగ్ అయిపోతారేమోనని పెద్ద మేడం ఫీలింగు.
అందుకే నేను మిమ్మల్ని కాలింగు. ఎలా ఉంది నా ప్లానింగు? ఫెంటాస్టికింగ్. పెంటాస్టికింగ్ ఏంటే? నీకు తెలియలేవే, బీడీతో అలాగే మాట్లాడాలి. చూడండి, మీ అంతటి మీరే కమింగ్ అయినట్టు ఈ వేళ కాలేజీలో ఏదో స్పెషల్ అట్రాక్షన్ ఉన్నట్టు ఊరించి రోజుని కాలేజీకి తీసుకెళ్ళాలి. మేం చూసుకుంటాంలే బిడి, అది మా కుదిలే. కమాన్ మమత. ఇట్ ఈస్ టూ లేట్. ఏమిటి లేటు? మమ్మల్ని చూడడం, బుక్కు దిండి కింద దాచేయడం. అబ్బా చూసేసారా? ఏ మమత, ఆ బుక్ లో ఏముందో చెప్పవే. ఇంకే ఉంటుంది, ఓ అబ్బాయి ఫోటో. అదే ఏ అబ్బాయి ఫోటో అని. మదన్ అని ఓ అందగాడి ఫోటో. ఏం కాదు. ఏ రోజీ, దాచడం అనే టెక్నిక్ నీకు తెలీదు. మదన్ పట్ల నీ లవ్ ఉంది చూసావా, అది దాచడం అస్సలు చేత కాదు. ఎమ్ ఐ రైట్? నెమ్మదిగా మాట్లాడు. బీడీ ఇటువైపే తిరుగుతోంది. అబ్బా, అమ్మాయి గారికి ఇంట్లో వాళ్ళ పట్ల భయము భక్తి కూడా ఉన్నాయేంటి? సరే గాని రోజీ, నువ్వు ఇలా కాలేజీ ఎక్కొట్టడంలో నీ ఉద్దేశం ఏంటి అసలు? మదన్ లేడు సరే, మేమంతా ఉన్నాంగా. మన మొహాలు చూసి బోరు కొట్టిందంట. ముందు అసలు ఆ విషయం అడగవే. అబ్బా ఏదో సరదాగా అన్నాను లేవే తల్లి. ఏంటి సరదా? ఏంటే ఇప్పుడు మీరు నాతో పోట్లాడడానికి వచ్చారా ఏంటి? అవును, అలాంటి ఇలాంటి పోట్లాట కాదు, టాప్ లేచిపోయే అంత పోట్లాట. గెట్ రెడీ. క్వశ్చన్ నెంబర్ 1 అడగవే. మదన్ని నువ్వు ఇంతగా లవ్ చేస్తున్నావు కదా, అందులో నూరో వంతైనా అతను నీ మీద ప్రేమ చూపిస్తున్నాడా? ఎస్, నేనంటే అతనికి పిచ్చి ప్రేమ. కానీ నా హోదా, నా స్టైల్ ఇవన్నీ చూసి లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ప్యాసింజర్ అయినా చెయ్యొచ్చు కదా. ఏంటి? ఐ మీన్ ఇండైరెక్ట్ గానైనా చెప్పొచ్చు కదా అని. నో ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2 ఒకవేళ నువ్వనుకుంటున్నట్టు అతను నిన్ను అంతగా లవ్ చేస్తున్నట్టయితే వైజాగ్ వెళ్తున్న విషయం నీతో ఎందుకు చెప్పలేదు? ఏదో ప్రిపరేషన్ హడావిడిలో బహుశా మర్చిపోయిండొచ్చేమో. ఇదిగో, ఈ చూయింగ మనసులే అక్కర్లేదు. బీ స్ట్రైట్ ఫార్వర్డ్. అబ్బా సిఐడి ఆఫీసర్స్ లాగా ఈ ఇంట్రోగేషన్ ఏమిటే? నో ఆన్సర్. చెప్పొచ్చే విషయం ఏమిటంటే, నిన్ను సరిగ్గా పట్టించుకొని వాడి కోసం నువ్వు కాలేజ్కి డుమ్మా కొట్టడం ఏం బాగాలేదు. మమతా ప్లీజ్, మదన్ నన్ను పట్టించుకోవడం లేదని ఇంకెప్పుడు అనొద్దు. హీ లవ్స్ మీ సో మచ్. దొరికిన దాన్ని సొంతం చేసుకోవడంలో థ్రిల్లే ఉంది. దొరకదు అనుకున్న దాన్ని పొందినప్పుడే అసలు సిసలైన థ్రిల్. నేను కాలేజ్కి రావడం లేదనేగా మీ బాధ? వస్తానులే. కాలేజ్కి రావడం రాకపోవడం సమస్య కాదే, మదన్ కారణంగా మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నావని. మదన్ కారణంగా మిమ్మల్ని ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్ళాననుకో, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. మూవీకి వెళ్ళావనుకో, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కాలేజీకి వెళ్ళామనుకో, వండర్ఫుల్. గుడ్ మార్నింగ్ గుడ్ అండి. మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ గర్ల్స్. ఏంటి కాలేజీకి డుమ్మా కొట్టి మూవీకి వెళ్ళే ప్లానా? నో మమ్మీ. నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు కాలేజీకి డుమ్మా కొట్టి మూవీకి వెళ్ళేటట్టయితే నేను వచ్చేస్తాను. ఓకే ఓకే, జస్ట్ జోకింగ్. రోజీ, ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. బాయ్ మమ్మీ. హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ. బాయ్ ఆంటీ. బాయ్. యా 2 minutes లో ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను. ఓకే. ఏంట్రా ఒళ్ళెట్టా ఉంది? నా ఒంటి సంగతి సరేలేయే, నువ్విట్టా రోడ్డు మీద నడిస్తే నీ అందసందాలేమయ్యట్టు ఈ కిష్టిగాడనే ఓడు ఈ భూమి మీద బతికే లాభం ఏంటన్నట్టు. ఎక్కు. నీ పాపిష్టి తెచ్చా ఎక్కనని ఎన్నిసార్లు చెప్పినా నీ చెవికెక్కదా? చెవికెక్కిందల్లా పట్టించుకుంటే ఇక నా రిచ్చా ఎక్కేదేవురే ఎర్రి మోకమా. ఎక్కెక్కు. నేనెక్కనంటున్నానా?
ఇంటికాడ దిగి పెడతానే. మా ఇంటికి నేను నడిచెళ్ళగలను గాని అటు తప్పుకో. ఇదిగో ఒకే పేటలో ఉంటూ కూడా లక్ష్మిని నడిపిస్తున్నాడు ఈ కిష్టిగాడు అని పేటలో జనం నందెట్రా. నా మాటిని ఎక్కవే. నేనెక్కను. ఇదిగో, నా మీద కోపం ఉంటే నన్ను తిట్టాలి గాని నా రిచ్చ ఏం చేసిందే? నీ పుణ్యాన పుట్టగత లేకుండా పోయిన ఆడకూతులు అడుగా మాట నన్ను అడుగుతావే? ఇంతేనే లోకం, ఎదవలోకం. అరే 4 డబ్బులు సంపాదించుకునే దారి చూపిస్తానే అంటే అంతా నన్నే తప్పుపడతారు కదా. షా సార్లే, తొందరగా రిచ్చ ఎక్కు, బోని చేద్దు గాని. బోణి లేదు గీడి లేదు. నువ్వేడి నుంచి వెళ్ళకపోతే నలుగురిని పిలిచి సీదగా తన్నెత్తాను. నన్ను దాన్ని ఇచ్చాలని నీకు అంత ముచ్చటగా ఉందా ఏంది? ఆ నా జోలికొత్తే అంతే మరి. సరే కాని నీకు ఇష్టం లేదుగా, ఈ ఆల్ట్ నుంచి రిచ్ అదొక్కడం మానేత్తా నీకోసం. ఊరేకిష్టిగా మడిసికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారా? నీకా దేవుడు ఎంత కూడా సిగ్గట్లేదా ఏంట్రా? థూ. నానా 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 నాన్నెక్కడమ్మా? అబ్బా ఏమిటి నీ హడావిడి? హడావిడి మరి. అన్నయ్య వైజాగ్ నుంచి ఫోన్ చేస్తానన్నాడా? మనందరం స్వామిగారి ఇంటికి వెళ్ళాలి. వాడు వైజాగ్ నుంచి ఫోన్ చెయ్యటం అయింది, స్వామి గారు వచ్చి మీ నాన్నగారిని పిలుచుకెళ్ళటం అయింది. అయ్యయ్యో ఎంతసేపు అయింది? వెళ్ళి చాలా సేపు అయింది. అమ్మా నేను కూడా స్వామిగారి ఇంటికి వెళ్తానే, సరేనా? వస్తానమ్మా. ఏమిటే నీ కంగారు? ఎక్కడికి ఆ పరుగు? అయ్యో ఫోన్ మాట్లాడడం అప్పుడే అయిపోయిందా? ఎస్టీడీ ఎంతసేపు మాట్లాడతారేమిటి? నేను రాకుండా ఎందుకు వెళ్ళారు అసలు? ఇప్పుడు ఏమైంది? ప్రయాణం బాగా జరిగిందట్నా? ఆ అక్కడ వస్తే అది బాగానే ఉందట్నా? ఆ బాగానే ఉన్నాయి అన్నాడు. వైజాగ్ ఎలా ఉందట? అచ్చం విశాఖపట్నంలా ఉందన్నాడు. చూడమ్మా నాన్న. లేకపోతే ఏమిటి? ఏమండి, మా వేలు విడిచిన మావయ్య గారి రెండో అబ్బాయి అక్కడే ఉంటాడు. వెళ్ళి కలవమన్నాను, కలిశాడట్నా? ఆ వేలు విడిచిన మావయ్య గారు అబ్బాయి, కాలు తిరిగిన పినతండ్రి గారు అమ్మాయి అందరూ కలిశారట. లేకపోతే ఏమిటే, అక్కడ వాడికి ఊపిరి సల్పనంత పనట. టీం మొత్తాన్ని వాడే లీడ్ చేయాలి కాబట్టి అందరు స్నానాలు అయ్యాక వీడి స్నానమట, అందరు భోజనాలు అయ్యాక వీడి భోజనమట. ఇదేం లీడర్షిప్పో నాకు అర్థం కావటం లేదు. సముద్రం చూసాడట్నా? ఆ మీ సరళం తీసుకురాలేదేమిటి అని అడిగిందట సముద్రం. చాలా. ఏమిటండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇవాళ నా మూడేం బాలేదు, నన్నేం అడగండి. అయితే నేనే స్వామిగారిని అడగొస్తా. సరళ, అసలు ఆ ఇంటికి ఫోన్ చేయమని చెప్పింది ఎవరు వాడికి? నేనే నాన్న. నాతో ఒక్క మాట చెప్పుండొచ్చుగా. ఏమిటండి, తన ఫోన్ నంబర్ ఇచ్చినందుకు స్వామి గారు ఏమైనా విసుక్కున్నారా? విసుక్కోలేదు, నన్ను విసిగించాడు. పక్కిల్లే కదా, పిలవగానే వెళ్ళటానికి వీలుగా ఉంటుందని స్వామిగారు ఓకే అన్న తర్వాతే ఆ నంబర్ అన్నయ్యకి ఇచ్చాను నాన్న. చేసావులే పెద్ద ఘనకార్యం. ఏమైంది నాన్న? ఇంకెప్పుడు ఎవ్వరూ ఆ ఇంటికి వెళ్ళొద్దు అంటున్నాను. మనతో బాగా ఫ్రెండ్లీగానే ఉంటారు కదా నాన్న. ఆ ఇంటికి మరోసారి వెళ్ళొద్దు అంటున్నాను. చెప్పేది వినిపిస్తోందా? హలో జోషి హియర్. వాట్ జోషి, హౌ ఇస్ రోజీ? సడన్ గా సైలెంట్ అయిపోయావేంటి? నువ్వు ఇలా ఫోన్లో వెంటాడడం ఏమీ బాగోలేదు. సెల్ ఫోన్ నీ చేతికి ఇస్తున్నప్పుడే చెప్పాను, సెల్ నీ చేతికి వస్తే సెల్లో నిన్ను బంధించినట్టేనని. ఏమంటుంది రోజీ? రోజీని ట్రాప్ చేయడమే కదా నీకు కావాల్సింది. ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నాను. గుడ్ లక్. అన్నట్టు ఈవేళ రోజీ బ్రహ్మాండమైన డ్రెస్ లో కాలేజీకి వచ్చింది, వెళ్ళి విష్ చేయి. ఓకే. మా విలాపాలే నీకు విలాసాలు, వేదనలే వేడుకలు, నీ
బాధలు ఎదకోతలే మా తలరాతలు. నీది హృదయం కాదు కఠిన పాషాణం, గుండె గుండెలో విషాదమే ఇందుకు తార్కాణం. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి.